వృషభ రాశి వారికి ఈ వారం ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. అయితే రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి రాకపోగా కొంత ఎదురు దెబ్బ తగిలే అవకాశం గోచరిస్తోంది. కొంచెం జాగ్రత్త వహించండి. అది ఇంటా బయట ఉండొచ్చు, ఉద్యోగంలో కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ధనం ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కుటుంబంలో అశాంతి నెలకొల్పే విధంగా గోచరిస్తోంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కాదా గ్యాస్ట్రిక్ అవి ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంటాయి. సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలిగిపోయి మళ్ళీ కలవడం అనేది జరుగుతుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. మన సంకల్పం గట్టిగా ఉండాలని మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి. అందరూ మీరు ఎవరికీ అర్థం కాని విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. మీరు మంచితనంగా వెళ్ళినా కూడా మీరు ఏదో చేశారు అనే భావన కూడా ఏర్పడుతుంది. అవన్నీ పక్కన పెట్టి మన కార్యక్రమం కరెక్ట్గా చేసామా లేదా అనే భావంతో ముందుకు వెళ్ళండి. అదేవిధంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు చక్కగా పాటించడం చెప్పదగినది. ఒక్కోసారి మన డెసిషన్సే తప్పే విధంగా కూడా గోచరిస్తుంది. భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా సంతాన విద్యా విషయంలో కూడా చక్కగా రాణించగలుగుతారు. సంతానానికి వివాహం చేయాలనే యోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. మంచి సంబంధం కుదిరే అవకాశంగా గోచరిస్తుంది. అలాగే భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగం, చిరు వ్యాపారస్తులకు, కూరగాయ వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఏదైతే మన సంకల్పం ఉందో అది నెరవేరుతుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభించే దిశగా గోచరిస్తోంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. గట్టిగా ప్రయత్నం చేయాలి. స్టమక్ సంబంధించింది, స్కిన్కి సంబంధించింది, అదే అసిడిటీ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి చక్కగా చేయగలుగుతారు. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు తెచ్చుకోగలుగుతారు. నాకంటూ గుర్తింపు రావాలి, అందరిలో నేను కాదు నాకంటూ గుర్తింపు ఉండాలనే భావన ఏర్పడుతుంది. అందరూ బాగానే ఉన్నారు, మనం బాగుండాలి అనే భావన కూడా ఏర్పడుతుంది. మీకు ధైర్యం ఎక్కువ, కానీ చేయగలం లేదన్న ఆత్మస్థైర్యం తక్కువగా ఉంటుంది. ఆత్మస్థైర్యాన్ని పెంపించుకోవడానికి దైవానుగ్రహం కావాలి. ప్రతిరోజు ప్రతినిత్యం శివాభిషేకం చేయడం కానీ, శివనామ స్తోత్రం కానీ, పంచాక్షర స్తోత్ర మంత్రం కానీ పఠించడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఈ కార్తీక మాసంలో ఓం నమః శివాయ ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.